హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎప్పుడు చికెన్ ఫ్రైలు చికెన్ పులుసులేనా. ఈరోజు కొత్తగా చికెన్ కుర్మా, అంటే కొత్తగా అంటే మేము కొత్తగా తింటున్నాంలే, అందరూ కాదు. ఎంతో టేస్ట్గా సూపర్గా ఉందన్నమాట. ఇలా ట్రై చేయండి, బ్యాచిలర్స్ కూడా ట్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ముందుగా ఏందో చూసి చాలా అంటే చాలా బాగుంది, తినేసి తీరిగ్గా మీకు చెప్తున్నా అనమాట. చాలా బాగుంది. మీరైతే చూసేసి కొత్తగా అంటే కొత్తగా కొంచెం కొత్త టేస్ట్గానే అనిపిస్తుంది, తినండి, చాలా బాగుంటుంది. చికెన్ కుర్మా అంటే ఆనియన్స్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకొని కొంచెం ఆనియన్స్లో పసుపు వేసాను, కొంచెం త్వరగా మగ్గుతాయని పసుపు ఉప్పు వేసాను, ఆనియన్స్ త్వరగా మగ్గుతాయని. బ్యాచిలర్స్ ఎంతో ఈజీగా ట్రై చేసేసుకోవచ్చు. ముందుగానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు వేసి చికెన్ కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే కొంచెం టైం పట్టిద్ది కదా ఫ్రెండ్స్. సరే కానీ ఎన్ని ఫ్రెండ్స్ మన వీడియోస్ చూడట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ పెట్టట్లేదు ఫ్రెండ్స్. కొంచెం బాధగా ఉంది, చూసారా అన్నీ చేతి పక్కన పెట్టుకున్నాను. నేను ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను, దాన్ని ఫ్రై చేసేసుకుంటున్నా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పిచ్చిదానిలాగా ఆ గరిటె పెట్టుకొని చికెన్ ఉడికిందో లేదో చూడడానికి ఆ గరిటె పెట్టాను. సో ఇంకా అదే యూస్ చేసుకుంటూ గర్రా గర్రా తిప్పేస్తున్నాను అనమాట. తర్వాత గుర్తుకొచ్చింది, అప్పుడు ఇంకా అది స్టిక్ గరిటె పట్టుకుని గర్రా గర్రా తిప్పేసుకొని కొంచెం అవి మగ్గిన తర్వాత, ఎందుకంటే ప్రతి కర్రీలో ఆనియన్ బాగా మగ్గితేనే కర్రీ టేస్ట్ వస్తుందండి. ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు, ఎందుకని తెలియదు. ఆనియన్స్లోనే అల్లం వెల్లుల్లి ఆనియన్స్ మగ్గాక వేసుకొని, అల్లం వెల్లుల్లి కూడా కొంచెం పచ్చివాసన పోయినాకే టేస్ట్ బాగుంటుంది. అది ఏ కర్రీలో అయినా సరే, నాకు అలానే ఇష్టం. సో అల్లం వెల్లుల్లి కూడా మగ్గుతుంది, దగ్గరకు వచ్చింది. అందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు డబ్బా పద్దాక తీయడం, ఫ్రిడ్జ్లో నుంచి పెట్టుకోవడం. నాకు ఏ వంటల్లో అయినా కొంచెం కరివేపాకు ఎక్కువ ఇష్టం. ఈ కుర్మాలంటే మెయిన్ కరివేపాకు బాగుండిద్ది. కరివేపాకు ముందుగానే స్టాక్ పెట్టుకొని దాచిపెట్టుకుంటాను. కరివేపాకు వేసుకున్న తర్వాత మసాలా డబ్బాలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కుందాం. వెతుక్కోవడం ఏమి ఉండదు, పక్కనే ఉంటాయి. 3 స్పూన్లు కారం అండి. కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, అంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా. సో 3 స్పూన్లు అయితే సరిపోతుంది. మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం కదా, అవి బ్యాలెన్స్ అయిపోతాయి. తర్వాత గరం మసాలా మన ఇంట్లో చేసింది. ఈసారి గరం మసాలా ఎలా చేస్తుంది, మెయిన్ ఇంపార్టెంట్ గరం మసాలా. అబ్బా, మనం బయట చికెన్ మసాలా తెచ్చుకున్న అవి బాగోవు, మన ఇంట్లో చేసుకున్నవి. ఈసారి చేసి చూపిస్తాను. ఇంకెవరైనా ఇలా కాకుండా ఇంకెలా బెటర్గా అనుకున్న వాళ్ళు తర్వాత చెప్తాండి. ముందు చికెన్ వేసేస్తున్నాను, మసాలా మాడిపోతుంది. ఉడికించి పెట్టుకున్నాను కదా, ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా చికెన్ని హై ఫ్లేమ్లో ఉడకబెట్టాను. చికెన్ ఎక్కువ ఉడకకూడదు, ఎందుకంటే ఇందులో కొంచెం మగ్గిద్ది కాబట్టి సరిపోతుంది. ఇందాక ఏదో టాపిక్ చెప్తున్నాను, మసాలాల గురించి కదా, మర్చిపోతున్నా అండి. అన్నీ ప్రతిదీ మర్చిపోతున్నా, త్వరగానే మర్చిపోతున్నా. ఇందులో మతిమరుపు వచ్చేస్తుంది. ఈ వీడియోస్ పోస్ట్ చేసుకోవాలి, వీడియో తీసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలని మతిమరుపు వచ్చేస్తుంది. ముందుగానే మనం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు చూసుకొని సాల్ట్ వేసుకుందాం. దీనిలో కొంచెం వాటర్ వేసుకుందాం, అంటే చికెన్ ఉడకపెట్టింది కదా, బాగా ఆయిల్ అది దగ్గరకు అయిపోయింది. కొంచెం వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే, కొంచెం ఎక్కడైనా ఒక ముక్క ఉడకంది ఉంటే ఉడికిపోయిద్ది. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత అది అలా ఉడుకుతూ ఉంటుంది. కోడి కొక్కరుకో అని కొత్త ఉడికిపోతుందండి. నేను ఈ మధ్య రీసెంట్గా
పేరెందుకులేండి, వేరే వాళ్ళ వీడియోలు చూసానమాట. ప్రతి వీడియోలో వాళ్ళు అంటూ ఉంటారు కొత్త కొత్త ఉడికిపోతుంది అనేసి. పద్దాక ఒక 100 సార్లు నన్ను అడుగుకుంటాను నేను ఆ మాట గుర్తుకొచ్చి. కోడి కొకరికో మరి కోత పెట్టేసి ఉడికేస్తుంది. మనం ఉడికించేటప్పుడు సాల్ట్ అదే ఉప్పు వేసుకున్నాం కదా, సో ఇప్పుడు సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మగ్గిపోయింది చక్కగా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఏమైనా ఉడకని ముక్క ఉంటే కొంచెం ఉడికేసింది అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఇప్పుడు లాస్ట్లో ఇంకో ట్విస్ట్ ఉంది, అదేంటిదో చూడండి మీరే. ట్విస్ట్ అంటే ట్విస్ట్ ఏం కాదు, జీడిపప్పు, కొన్ని గసగసాలు, ఒక చిన్న కొబ్బరి ముక్క వేసి మిక్సీ పట్టేసేసి, అంటే టేస్ట్ బాగుంటుంది. ఆ పేస్ట్ చేసేసాను. వేసేసి కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అలా. నేను కొత్తిమీర వేసానండి, స్కిప్ చేసేసారు, కట్ అయిపోయింది అది. యాక్చువల్గా కొత్తిమీర వేసాను నేను. ఇంకొక 10 నిమిషాలు అలా అది, ఆ జీడిపప్పు, ఆ కశకశాలు, ఆ కొబ్బరి ముక్క అలా లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ముందు నుంచి ఉడికేస్తే బాగోదన్నమాట. సో ఇంకొక 10 మినిట్స్ అయిపోయిందండి. 10 మినిట్స్ ఆల్రెడీ పర్ఫెక్ట్గా అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒక్కసారి ట్రై చేయండి. సో నాకు రాలేదు అంటే ఇంకా కొన్ని వేయాలి, లేకపోతే ఇంకెలా చేయాలో చెప్పండి. నాకు వచ్చిన విధంగా నేను చేశాను. వేరేలా ఏమైనా ట్రై చేయాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లైక్